చందమామ కథ కాకతాళీయం. పట్నంలో చదువు ముగించి రాముడు కృష్ణుడు అనే ఇద్దరు అన్నదమ్ములు స్వగ్రామం చేరుకున్నారు. అయితే వాళ్ళు 25 నిండుతున్నా ఎలాంటి ఉద్యోగ ప్రయత్నమూ చేయలేదు. పగలు భోజనం చేశాక ఏ పాడుబడిన ఇంటి అరుగు మీదనో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవటమో జూదం ఆడడమో చేసేవారు. తండ్రి కొద్దిపాటి ఆస్తిపరుడు కావటంతో ఇద్దరికి తిని కూర్చోవటం బాగా అలవాటైపోయింది. ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే అన్నదమ్ములకు వల్ల మాలిన బద్ధకం. తండ్రి చూసి చూసి ఒకనాడు రాముణ్ణి కృష్ణుణ్ణి గట్టిగా చివాట్లు పెట్టాడు. దానితో రాముడు, ఒరే కృష్ణ, ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం మరీ కష్టం. మనకేదో తినడానికి ఇంత ఉన్నది, నేనొక ఉపాయం చెబుతాను, వింటావా అని తమ్ముణ్ణి అడిగాడు. సరే, ఆ ఉపాయం ఏమిటో చెప్పమన్నాడు కృష్ణుడు. మనం ఉదయం భోజనం చేయగానే ఉద్యోగ ప్రయత్నంలో పట్నం వెళ్తున్నట్టు ఇంట్లో చెబుదాం. తర్వాత బయలుదేరి ఊరవతల ఎక్కడైనా మంచి ప్రదేశం చూసుకొని అక్కడ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వద్దాం. ఇక ఇంట్లో రాత్రి భోజనం ఉండనే ఉన్నది, ఏమంటావు అన్నాడు రాముడు. కృష్ణుడికి ఈ ఉపాయం నచ్చింది. వాడు సరేనన్నాడు. ఆ మర్నాడు ఇద్దరు భోజనం చేసి బయలుదేరారు. వాళ్ళు ఊరి పొలిమేర దాటగానే ఒక డొంక దారి పక్కగా పెద్ద రావి చెట్టు ఒకటి కనిపించింది. ఇది బేషైన చోటు, ఎండవేళ చిన్న కునుకు తీయాలంటే మంచి నీడ అన్నాడు కృష్ణుడు. అవును సుమా, ఇక్కడ కొద్దిమేర శుభ్రం చేసుకుంటే గంటల్ని క్షణాల్లో గడిపేయచ్చు ఈ చెట్టు నీడలో అన్నాడు రాముడు. ఇద్దరు చెట్టు కింద ఉన్న ఎండుటాకులు చిన్న చిన్న రాళ్ళు ఈరి దూరంగా పారవేయసాగారు. ఆ సమయంలో ఆ దారిన ఊళ్ళోకి పోతున్న తులసమ్మ అనే ఆవిడ వాళ్ళని చూసి, ఎప్పుడూ ఊళ్ళో కొయ్యదిమ్మల్లాగా పడి ఉండే మీరు ఊరవతలు ఇక్కడ పనిచేస్తున్నారేమిటి, విడ్డూరంగా ఉన్నదే అంటూ వాళ్ళని పలకరించింది. ఈ తులసమ్మ బాగా డబ్బు కలావిడ, బాగా తిక్క మనిషి. కొందరావిడ్ని మందమతి అని కూడా అంటుంటారు. మన ఊళ్ళో అందరి కోసం ఇక్కడ కష్టపడుతున్నాం అత్తయ్య, ఇక్కడ గుడి కడతాము అన్నాడు రాముడు వేళాకోళంగా. రామకృష్ణుల గుడి అన్నాడు కృష్ణుడు. ఎంత మంచి పని చేస్తున్నారా, కట్టబోయే గుడికి నా విరాళంగా ఈ గాజులు ఉంచుకోండి, పని మాత్రం వేగిరం ముగించండి అంటూ తులసమ్మ తన చేతి గాజులు 2 తీసి రావి చెట్టు మొదట్లో పెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఎండలో తలతలా మెరుస్తున్న ఆ గాజులు చూడగానే రామకృష్ణుల కళ్ళు మెరిశాయి. ఎలా లేదన్నా 4000 ఖరీదు చేసే గాజులు, పట్నం పట్టుకుని పోయి అమ్మేద్దాం అన్నాడు రాముడు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ తిక్క తులసమ్మ ఇంట్లో చెప్పిందంటే నాన్న పరుగున వస్తాడు, ముందు డబ్బు చేసుకొని మాకేం తెలియదని బొక్కేద్దాం అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ పట్నం చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. బజారులో ఒక చోట వాళ్లకు నగల దుకాణం ఒకటి కనిపించింది. రాముడు కృష్ణుడితో, ఒరే, మనకు ఈరోజు బంగారం ధర తెలియదు, నేను దుకాణం బయటే ఉంటాను, నువ్వు దుకాణంలోకి పోయి గాజులు కొనేవాడిలాగా బేరం చేసి ధర తెలుసుకున్నాక మన దగ్గర ఉన్న వాటిని అమ్మజూపుదాం, లేకపోతే సగం ధర కూడా గిట్టదు అన్నాడు. తరువాత వాడు నగల దుకాణం ఎదురుగా ఒక ఇంటి అరుగు మీద గాజుల్ని రొంటెను దాచుకొని కూర్చున్నాడు. కృష్ణుడు దుకాణంలోకి వెళ్ళి, మంచి ధర ఎలా ఉన్నది అని షావుకారుని అడిగాడు. దుకాణంలోని పనివాళ్ళు భోజనానికి వెళ్ళటంతో షావుకారే రకరకాల గాజులు జతలు తీసి కృష్ణుడికి చూపుతూ, ముందు నచ్చిన జత తీసుకోండి, పనితనాన్ని బట్టి ధర ఉంటుంది అన్నాడు. కృష్ణుడు గాజులు చూస్తుండగానే ఖరీదైన దుస్తుల్లో ఒక మనిషి వచ్చి, కొత్త రకపు హారాలు చూపించండి, దాని ధర 10,000కు తక్కువగా ఉండకూడదు అన్నాడు. షావుకారు రకరకాల హారాలు తెచ్చి అతని ముందు పెట్టి ఒక్కొక్క దాని గురించి పనితనం గురించి వివరాలు చెప్పసాగాడు. కృష్ణుడు తమ దగ్గర ఉన్న గాజుల జత రకం గాజులు షావుకారుకు చూపి, వీటి ధర ఎంతో చెప్పండి అని అడిగాడు. షావుకారు ఆ గాజులు తీసుకొని ధర చెప్పేందుకు ఆలోచిస్తుండగా ఖరీదైన దుస్తుల్లో వచ్చిన మనిషి కోపంగా, నేను దుకాణంలో ఉండగా దాని యజమాని మరొకరికి పనిచేయటం నా జన్మలో జరగలేదు, ఈ అవమానం భరించి ఒక్క క్షణం ఇక్కడ ఉండను అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు.
మంచి బేరం పోయినందుకు షావుకారు బాధపడి హారాలను పెట్టెలో పెడుతూ కెవ్వుమని అరిచాడు. ఒక పెట్టెలోని హారం మాయమైంది. అతడి కేక విని దుకాణం ముందుగా పోతున్న ఇద్దరు రక్షక భటులు లోపలికి వచ్చారు. ఇది చూసి కృష్ణుడు చల్లగా బయటకు జారుకోవాలని చూశాడు. అయితే రక్షక భటులు వాడి చెయ్యి పట్టుకొని, ఏం కొనాలని వచ్చావు అని అడిగారు కటువుగా. కృష్ణుడి నోట మాట రాలేదు. షావుకారు రక్షక భటులతో, నేను ఈ కుర్రవాడికి గాజులు చూపిస్తుండగా కోపం వచ్చినట్టు నటించి ఆ దొంగ వెధవ 12,000 ఖరీదు చేసే హారం ఎత్తుకుపోయాడు అన్నాడు. రక్షక భటులు కృష్ణుడి కేసి అనుమానంగా చూస్తూ, చూడబోతే వీడు వాడు తోడు దొంగల్లా ఉన్నారు. బంగారం గాజులు కొనడానికి వచ్చిన నీ దగ్గర డబ్బు ఎంత ఉందో చూడని అంటూ కృష్ణుడి దుస్తులు వెతికారు. కృష్ణుడి దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అప్పుడు రక్షక భటులు కృష్ణుడి మెడ పట్టుకొని, నీ తోడు దొంగ పేరేమిటి, ఎక్కడుంటాడు అని గద్దించి అడిగారు. కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకొని జరిగిందంతా వాళ్లకు చెప్పి, తులసమ్మ అత్తతో వేలాకోలంగా అన్నమాట, నేను దుకాణంలో ఉండగా ఈ ఘరానా దొంగ రావటం, ఇదంతా కాకతాళీయంగా అన్న సామెతలా జరిగి మేం చిక్కుల్లో పడిపోయాం. కావాలంటే రాముడి దగ్గర ఉన్న బంగారు గాజులు తీసుకొని మమ్మల్ని వదిలేయండి అన్నాడు. అయితే రాముడు దుకాణంలో షావుకారు పెట్టిన కేకలు, రక్షక భటులు లోపలికి వెళ్ళడం చూసి ఏదో గొడవ జరిగిందని పక్కనే ఉన్న సందులోకి పారిపోయాడు. కృష్ణుడు రక్షక భటుల్ని దుకాణంలో నుంచి బయటకు తీసుకువచ్చి చూస్తే రాముడు ఎదురింటి అరుగు మీద కనిపించలేదు. ఇంత చిన్న వయస్సులోనే నేర్పుగా అబద్ధాలు ఆడటం వంట పట్టిందన్నమాట. పద కచేరీకి అంటూ రక్షక భటులు కృష్ణుణ్ణి వెంట పెట్టుకొని బయలుదేరారు. ఈ లోపల రాముడు పక్క సందులో చాలా దూరం పరిగెత్తి రాచబాట మీదుగా వచ్చి ఒక బాడుగ బండిని ఆపాడు. అప్పటికే అందులో ఒక అతను ఉన్నాడు. అతడు రాముణ్ణి, ఎక్కడికి ప్రయాణం, బండి అతనికి చెప్పలేదు అన్నాడు. ఏదో ఒకటి చెప్పక తప్పదు గనక రాముడు, మా మేనత్తకు ఒంట్లో బాగోలేదు, వైద్యం చేయించాలి, ఈ గాజులు అమ్మి డబ్బు తెద్దామని పట్నం వచ్చాను అంటూ గాజులు ఆ మనిషికి చూపించాడు. అతను ఆ గాజులు తీసుకొని అటూ ఇటూ తిప్పి చూసి, నన్నేం వెర్రిబాగులు వాడు అనుకుంటున్నావా, నేను ఇవి పూత బంగారం గాజులని కళ్ళు మూసుకొని కూడా కనిపెట్టగలను అంటూ వాటిని పక్కనే ఉన్న మురుగు కాలువలోకి గిరాటు వేశాడు. రాముడు ఒక క్షణం నిర్ఘాంతపోయి అంతలోనే తేరుకొని పట్టరాని కోపంతో, నా గాజుల్ని అలా పారేయటానికి నువ్వెవడివిరా అని అతడి మీద కలబడ్డాడు. ఆ ఇద్దరి తన్నులాటలో బండివాడు పట్టుతప్పి కింద పడ్డాడు. బండి అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. రాముడు వాడితో దెబ్బలాడుతుండగా బండిలో నుంచి దూకి బయటకు పారిపోయాడు. ఆ సమయంలో కృష్ణుడు కచేరీకి తీసుకుపోతున్న రక్షక భటులు అటుగా వచ్చారు. కృష్ణుడు వాళ్లకు రాముడి పక్కనున్న వాడిని చూపుతూ, వాడే దుకాణంలో హారం కాజేసుకుపోయినవాడు, ఆ పక్కనున్నది మా అన్న రాముడు అన్నాడు. రక్షక భటులు వాణ్ణి సోదా చేయగా దొంగిలించిన హారం బయటపడింది. అంటే భాగాలు కుదరక మీ అన్న వీడితో దెబ్బలాడుతున్నాడన్నమాట. ముగ్గురు తోడు దొంగలు, పదండి కచేరీకి అని రక్షక భటులు ముగ్గురిని కచేరీకి తీసుకుపోయారు. అక్కడ రాముడు కృష్ణుడు కొత్వాలుకు మరొకసారి జరిగిందంతా చెప్పారు. కొత్వాలు నిజానిజాలు తెలుసుకునేందుకు వాళ్ళ తల్లిదండ్రుల్ని తులసమ్మను పిలిపించారు. వాళ్ళు నిర్దోషులని తేలిపోయింది. ఇంత గొడవకు కారణం అయిన తులసమ్మ రాముడు కృష్ణులతో, ఒరే, మీది వేలాకోలం అని గ్రహించి పూత బంగారం గాజులు ఇచ్చాను. ఊళ్ళో గుళ్ళు చాలా ఉన్నవి, బడే లేదు. చదువుకున్న మీరు బడిపెట్టి పిల్లలకు చదువు చెబుతానంటే ఈసారి నిజంగానే నా బంగారు గాజులు ఇస్తాను అన్నది. ఇంత జరిగాక రాముడు కృష్ణుడు ఇక చదువుకున్న సోమరుల్లా తిరగటం క్షేమం కాదు అనుకున్నారు. ఏడాది తిరగకుండానే చల్లని రావి చెట్టు నీడలో తులసమ్మ పేరుతో బడి ప్రారంభమైంది. పిశాచాల జోస్యం. అంబాపురం అనే గ్రామంలో సాంబుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు ఇంటి పెరట్లో కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కాలం గడుపుకు వస్తున్నాడు. ఒకసారి వాడు కావడి బుట్టల్లో తీసుకుపోయిన కూరగాయలు అమ్ముడుపోయేసరికి ఆలస్యమైంది. వాడు గ్రామానికి బయలుదేరాడు. ఒక జాము రాత్రి గడిచాక సాంబుడు దారిలో ఉన్న ఒక పెద్ద చింతతోపును చేరాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది.
వాడు దారి పక్కనే ఉన్న ఒక చింత చెట్టు కిందకి పోయి నిలబడ్డాడు. ఒక గంట కాలం గడిచినా వాన తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు ఏం చేయడమా అని సాంబుడు దిక్కులు చూస్తుండగా ఒక చోట కనకనమంటూ మండుతున్న నెగడు కనిపించింది. ఇంత వానలో ఆరని నెగడేమిటి అనుకుంటూ వాడు దాన్ని సమీపించి భయంతో కెవ్వుమని కేకపెట్టాడు. అందుకారణం నెగడు చుట్టూ కూర్చుని ఉన్న 3 పిశాచాలు. సాంబుడి కేక విని పిశాచాలు వాడి కేసి చూసి, ఇలా వచ్చి కూర్చో, నిన్నేం మింగేయంలే, అంబాపుర గ్రామం వాడివే కదా, రేపు మీ గ్రామంలో ఏం జరగబోతున్నదో కాస్త చెప్పు అని అడిగాడు. పిశాచాలు అలా అడగగానే సాంబడు ధైర్యం తెచ్చుకొని వాటి దగ్గరికి పోయి, నేను కూరగాయలు అమ్మి పట్టుపోసుకునేవాణ్ణి, నాకు జ్యోతిష్యం తెలీదు అన్నాడు. అలాగా, అయితే నేను చెప్తాను విను అంటూ ఒక పిశాచం ముందుకు వంగి నెగడులోని మంటను కొంత మింగి, మీ ఊరి పాఠశాలను ఆనుకొని ఒక వేప చెట్టు ఉన్నది కదా, అది పోయిన గాలివాన దెబ్బకు ఒక పక్కకు బాగా వంగిపోయింది. రేపు ఉదయం వేళల్లో ఆ చెట్టు పాఠశాల మీద కూలి పడబోతున్నది అన్నది కళ్ళు మూసుకొని. రెండో పిశాచం నెగడులో నుంచి దోసెళ్లతో నిప్పు తీసుకొని తల మీద పోసుకొని, సాయంత్రం జరగబోయే దేవుడి ఊరేగింపులో ఆలయం ఏనుగుకు పిచ్చి ఎక్కుతుంది అన్నది, తల మీద ఉన్న నిప్పును నెగడులోకి రాల్చుతూ. మూడో పిశాచం తన నోట్లో నుంచి నెగడులోకి మంటను ఊదుతూ, రాత్రికి మీ ఊరి పెద్ద చెరువుకు గండిపడుతున్నది అన్నది. ఆ పిశాచాల జోస్యమిని సాంబడు ఆశ్చర్యపడుతున్నంతలో అవి ఒక్కసారిగా పెద్దగా నవ్వి మాయమైపోయినాయి. వాన తగ్గుముఖం పట్టగానే సాంబడు బయలుదేరి గ్రామం చేరాడు. వీధిలో పాఠశాలకు పోయే పిల్లలు కంటపడగానే వాడికి పిశాచాల జోస్యం గుర్తుకు వచ్చింది. వాడు పాఠశాలకు పోయి ఉపాధ్యాయుడితో జరిగింది చెప్పి, ఎందుకైనా మంచిది పాఠశాలకు సెలవివ్వండి అని సలహా ఇచ్చాడు. ఆ ఉపాధ్యాయుడికి కూడా వేరే సొంత పని ఉండటంతో పాఠశాలకు సెలవని చెప్పి అప్పటికే వచ్చిన పిల్లలతో ఆవరణ దాటుతుండగా వేప చెట్టు పెళ్ళపెళ్ళమంటూ దాని మీద కూలిపడింది. క్షణాల మీద పిశాచాల జోస్యం సంగతి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. గ్రామ పెద్దలు కొందరు సాంబుడి దగ్గరికి వచ్చి, పిశాచాలు మరేమైనా చెప్పాయా అని అడిగాడు. సాయంత్రం ఆలయపు ఏనుగుకు పిచ్చి పట్టబోతున్నదని, రాత్రికి మన ఊరి పెద్ద చెరువుకు గండి పడబోతున్నదని చెప్పాడు సాంబుడు. ఆలయ ధర్మకర్తలు ముందు జాగ్రత్తగా ఏనుగును తీసుకుపోయి గ్రామం బయట ఒక చెట్టుకు గొలుసులతో కట్టివేశారు. అయితే దేవుడి ఊరేగింపు ప్రారంభం కాగానే అది పెద్ద ఘీంకారం చేస్తూ గొలుసులు తెంచుకొని అడవిలోకి పారిపోయింది. ప్రమాదం తప్పినందుకు గ్రామస్తులు సాంబుణ్ణి మెచ్చుకొని ఆ రాత్రి కొందరు కాగడాలతో చెరువు గట్టు మీద కాపలా వేశారు. అర్ధరాత్రి సమయంలో వాన నీరు కాలువల గుండా వచ్చి చెరువులో పడడంతో దానికి గండి పడింది. వెంటనే జనం ఆ గండిని రాళ్లతోనూ మట్టితోనూ పూడ్చివేశారు. పిశాచాల జోస్యం అక్షరాల నిజమైంది సాంబుడు. ఈ రాత్రి చింతతోపుకు పోయి అవేం చెబుతాయో తెలుసుకొనిరా అని గ్రామ పెద్దలు సాంబుణ్ణి కోరారు. సాంబుడు చీకటి పడగానే పిశాచాల దగ్గరకు వెళ్ళాడు. అవి వాణ్ణి అంత దూరంలో చూడగానే, అంబాపురపు వాసి, రారా, మా జోస్యం ఫలించినట్టేనా అని అడిగినాయి. ఓ, మహాబాగా ఫలించింది. పిశాచాల జోస్యానికి తిరుగుంటుందా? ఈ రాత్రి ఏం జరుగుతాయో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు సాంబుడు. పిశాచాల వాడితో, మర్నాటి రాత్రి జమీందారు గారింట్లో దొంగలు పడబోతున్నారని, గ్రామ పెద్ద ధనుంజయ కూతురి పెళ్లికి వండే సొరకాయ పులుసులు బల్లి పడబోతున్నదని చెప్పి మాయమైపోయినాయి. సాంబుడు గ్రామానికి తిరిగి వచ్చి ఈ సంగతి జమీందారుకు ధనుంజయకు తెలియపరిచాడు. వాళ్ళు ముందే జాగ్రత్త పడటంతో ప్రమాదాలు తప్పాయి. మర్నాడు జమీందారు స్వయంగా బగ్గీలో సాంబుడి పాకకు వచ్చి, ఈ రాత్రి పిశాచాలను నాకు కొడుకు ఎప్పుడు పుడతాడో కనుక్కో, నీ కష్టం ఉంచుకోనులే అంటూ 100 బంగారు నాణేలున్న మూటను సాంబుడికిచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గ్రామ శ్రేష్ఠి వాడి దగ్గరకు వచ్చి, మా పూర్వులు, నా భార్య తరపు వాళ్ళు 7-8 తరాల క్రిందట ఓడ వ్యాపారం చేసి లక్షలు కోట్లు ఆర్జించారు.
ఈ చిల్లర కొట్టేమిటి, ఓడ మీద సముద్ర ప్రయాణం ప్రారంభించమని నా భార్య ఒకటే పోరు పెడుతున్నది. అందులో నాకు వచ్చి వస్తున్నదో రాదో కాస్త పిశాచాలను అడిగి తెలుసుకో అని సాంబుడి చేతిలో ఒక బంగారు కాసు ఒక వెండి కాసు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సాయంకాలం అయ్యేటప్పటికీ వాళ్ళు వీళ్ళు పిశాచాల జోస్యం కోసం ఇచ్చిపోయిన డబ్బు లెక్క చూసుకునేసరికి సాంబుడి కళ్ళు చెదిరిపోయాయి. అంతా కలిపి 1000 కాసుల వరకు జమపడింది. సాంబుడు అందరి కోరికలు ఒక కాగితం మీద రాయించుకొని వచ్చిన డబ్బులో 500 కాసులు మూట కట్టుకొని ఆ రాత్రి మళ్ళీ పిశాచాల దగ్గరికి పోయాడు. పిశాచాలు వాడిని చూస్తూనే, అంబాపురవాసి రారా అన్నాయి నవ్వుతూ. సాంబుడు చనువుగా పోయి వాటి పక్కన కూర్చొని, మీరు ఎప్పుడూ జరగబోయే చెడుని గురించే చెబుతున్నారు, అలా కాక జరగబోయే మంచిని గురించి కూడా చెబితే కనుక వర్షం కురుస్తుంది అంటూ కాసుల మూటను పిశాచాలకు చూపించాడు. తర్వాత వాడు జరిగిందంతా పిశాచాలకు చెప్పి గ్రామ ప్రజల కోరికలు రాసి ఉన్న కాగితం వాటి ముందు పెట్టి అన్నింటికీ జవాబులు చెప్పి 500 కాసులు పుచ్చుకోండి, నా వాటా 500, ఒక్క రోజులో ఇంత సంపాదన, ఇక నేను కూరగాయలు పండించే గొడ్డు చాకిరీ మాని ఇలా హాయిగా డబ్బు సంపాదించదలిచాను అన్నాడు. వాడి మాటలు వింటూనే పిశాచాల కళ్ళు నిప్పు కనికల్లా అయ్యాయి. అవి వాడు తెచ్చిన కాగితాన్ని కాసుల మూటను నెగడులో వేసి, ఒరే మూర్ఖుడా, ఇంకేనాడు ఇటు రాకు, ఒకవేళ వచ్చినా మేము నీకు కనిపించం అంటూ మాయమైపోయినాయి. ఈ జరిగిన దానికి సాంబడు విస్తుపోయి ఒక పుల్లతో నెగడునంతా కదిపి చూశాడు. ఎక్కడా వాడికి కాసులు కనిపించనే లేదు. తెల్లవారితే ఎవరి డబ్బు వారికి తిరిగి ఇవ్వాలి, ఏం చేయాలో తోచక వాడికి దుఃఖం ముంచుకు వచ్చింది. తెల్లవారాక ఆ దారిన పోతున్న ఒక ముసలి బాటసారి సాంబుణ్ణి చూసి, ఏం నాయనా అలా విచారంగా కూర్చున్నావు అని అడిగాడు. సాంబుడు అతనికి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న బాటసారి, నాయనా ఆ పిశాచాలు అన్నట్టు నిజంగానే నువ్వు మూర్ఖుడివి. పిశాచాలు డబ్బు ఏం చేసుకుంటాయి, అవి చేసిన చెడ్డ పనులకు ప్రాయశ్చిత్తంగా కొన్ని మంచి పనులు చేయాలి అనుకున్నాయి. అందువల్లనే మీ గ్రామానికి రానున్న ప్రమాదాల గురించి ముందుగా హెచ్చరించినాయి. వాటి సదుద్దేశాన్ని నువ్వు వ్యాపారంగా మార్చి చూశావు. ఆ కారణంగా అవి నీకు ఇక కనపడమంటూ మాయమైపోయినాయి అని చెప్పాడు. ఆ మాటలతో సాంబుడికి తన తప్పేమిటో అర్థమైంది. 4-5 నెలల పాటు మరింతగా కష్టించి పనిచేసి గ్రామస్తులిచ్చిన డబ్బు బాకీ తీర్చవచ్చును అన్న ఆత్మవిశ్వాసంతో వాడు ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.